ఒకప్పుడు మంచి పని చేస్తే పేరొచ్చేది. ఇప్పుడు ఏదైనా సంచలనం సృష్టిస్తే వైరల్ అవుతున్నారు. ఒకప్పుడు కుటుంబ గౌరవం కోసం జీవించేవారు. ఇప్పుడు కొన్ని లక్షల వ్యూస్ కోసం అదే కుటుంబ పరువును సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మరోవైపు క్షణికమైన ఆకర్షణ, అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాలను చీల్చేస్తున్నాయి. వ్యూస్ పిచ్చి, డిజిటల్ మోసాలు, అక్రమ సంబంధాలు ఈ మూడు కలిసి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి? సోషల్ మీడియా ప్రతిభకు వేదిక, అవకాశాలకు మార్గం. కానీ అదే సోషల్ మీడియా ఇప్పుడు కొందరికి వ్యసనంగా మారింది. లైక్స్ కావాలి, ఫాలోవర్స్ పెరగాలి, వీడియో వైరల్ అవ్వాలి అనే తపనతో కొందరు అన్ని హద్దులు దాటుతున్నారు. అసభ్యకర వీడియోలు, ప్రమాదకర స్టంట్లు, సంచలనాల కోసం సొంత కుటుంబ సభ్యులనే కంటెంట్ గా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైరల్ అయినా సరే విలువ పోయినా పర్వాలేదన్న భావన పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచం మరో ప్రమాదానికి వేదికగా మారింది. మొదట ఫ్రెండ్ రిక్వెస్ట్, ఆ తర్వాత చాటింగ్, నమ్మకం పెంచడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించడం, చివరికి బ్లాక్మెయిల్. యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. భయంతో మౌనం పాటిస్తే నేరస్తుల ధైర్యం పెరుగుతోంది. ఇక మరోవైపు అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల పునాదులను కదిలిస్తున్నాయి. చిన్న చిన్న అపార్థాలు, సంభాషణ లోపం, క్షణికమైన ఆకర్షణ ఇవి చివరకు అనుమానాలకు, వివాదాలకు, హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ఒక తప్పుడు నిర్ణయం పిల్లల భవిష్యత్తును చీకటిలోకి నెడుతోంది. ఈ పరిస్థితులకు చట్టం ఒకటే పరిష్కారం కాదు. కుటుంబాల్లో సంభాషణలు పెరగాలి, పిల్లలకు డిజిటల్ అవగాహన కల్పించాలి, అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని చెప్పాలి. సోషల్ మీడియాలో బాధ్యతతో వ్యవహరించడం నేర్పించాలి. సంచలనాలకు కాకుండా సంస్కారాలకు విలువివ్వాలి. వైరల్ కావడం విజయం కాదు, విలువలతో జీవించడం నిజమైన విజయం. కొన్ని క్షణాల వ్యూస్ కోసం జీవితాంతం మిగిలే మచ్చలు తెచ్చుకోవద్దు. క్షణికమైన ఆకర్షణ కోసం కుటుంబాలను పణంగా పెట్టొద్దు. డిజిటల్ యుగంలో సాంకేతికత మన చేతిలో ఉంది, కానీ మన విలువలు మాత్రం మనసులో ఉండాలి. వ్యూస్ వస్తాయి, పోతాయి, కానీ విలువలు పోతే జీవితమే వ్యర్థమవుతోంది.